ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గ్రామంలో ఇద్దరు పేద అత్తాకోడళ్ళు ఉన్నారు. అత్త సుందరమ్మ, కోడలు రాజేశ్వరి. వాళ్ళిద్దరూ ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు. సుందరమ్మ బాగా ముసలావిడ కావడంతో పనికి బయటికి వెళ్లకుండా ఇంట్లో పనులు చూసుకుంటుంది. అంతేకాకుండా సుందరమ్మ తన ఇంటికి సహాయం కోసం ఎవరు వచ్చినా కాదనకుండా తనకు తోచిన సహాయం చేస్తుంది. వాళ్ళ జీవనం సాగించడం కోసం రాజేశ్వరి ఒక ఆవుని పెంచుకుంటుంది. దాని నుండి వచ్చే పాలను ఆ ఊర్లో ఇంటింటికి వెళ్ళి అమ్మి డబ్బులు సంపాదిస్తుంది. ఒకరోజు రాజేశ్వరి పాలు పొయ్యడానికి తన ఎదురింటికి వెళ్తుంది. అప్పుడు శాంతమ్మ రాజేశ్వరితో ఇలా మాట్లాడుతుంది. వదినా, నువ్వు రోజు ఇలా కష్టపడుతుంటే నాకు ముచ్చటేస్తుంది. కానీ మరోవైపు బాధగా కూడా ఉన్నది. ఎందుకంటే నువ్వు కష్టపడిన కష్టార్జితం అంతా వృధా అయిపోతుంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు వదినా. ఎప్పుడో చెప్పాల్సిన విషయం, కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు ఆవుని మేపడం కోసం పొద్దున్ననగా వెళ్ళి సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తావు. అంతేకాదు, కష్టపడి పొద్దున్న సాయంత్రం పాలన్నీ అమ్మి డబ్బులు సంపాదిస్తున్నావు. నువ్వు అంత కష్టపడి డబ్బులు సంపాదిస్తే మీ అత్తగారు డబ్బు మొత్తం సులువుగా ఖర్చు పెట్టేస్తుంది. అడిగిన వాళ్ళకల్లా దాన ధర్మాలు చేస్తుంది. ఇలా డబ్బందరికీ పంచుకుపోతుంటే మరి మీరెప్పుడు వెనకేసుకుంటారు? నిజమే వదినా. ఇంకా నా కొడుకుకి పెళ్ళి కూడా చెయ్యాలి. డబ్బు లేకపోతే వాడికి పిల్లనెవరిస్తారు? డబ్బు వృధాగా ఖర్చు పెట్టొద్దని నేను మా అత్తతో చెప్తాను అని చెప్పి రాజేశ్వరి మిగతా ఇళ్లల్లో పాలు పొయ్యడానికి వెళ్తుంది. అందరిళ్లల్లో పాలు పోసాక తిరిగి ఇంటికి వచ్చి తన అత్తతో ఇలా అంటుంది. అత్తయ్య, ఈ రోజు నుండి మీరు డబ్బుని వృధా చేయకండి. ఇప్పటి వరకు చాలా దాన ధర్మాలు చేశారు, అయినా మనకి ఎలాంటి మంచి జరగలేదు. ఇక నుండి డబ్బు దాచి మన రవికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని చెప్పి రాజేశ్వరి ఆవుని మేతకు తీసుకొని వెళ్తుంది. ఆ తరువాత రాజేశ్వరి ఎదురింటి వాళ్ళు ఇంటి పనులన్నీ ముగించుకొని ఆరుబయట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో రాజేశ్వరి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. సుందరమ్మ గారు, సుందరమ్మ గారు. అప్పుడు సుందరమ్మ బయటికి వస్తుంది. ఎవరు బాబు మీరు? ఏం కావాలి? నన్ను పిలిచారు? బామ్మగారు, మాది ఈ ఊరు కాదు. పని మీద పట్నానికి బయలుదేరాము. బండి రిపేర్ ఇవ్వడం వల్ల ఈ ఊర్లో ఆగిపోయాము. భోజనాల సమయం కదా, చుట్టుపక్కల హోటల్స్ ఎక్కడా లేవు. అప్పుడు ఒక అతను కనిపించి మీ ఇంటికి వెళ్ళమన్నాడు. మీరు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారని, ఏదైనా సహాయం అడిగితే కాదనకుండా చేస్తారని అతను చెప్పాడు. మీరు ఉచితంగా నాకు భోజనమేం పెట్టొద్దు బామ్మగారు. దానికి తగ్గట్టుగా డబ్బులు చెల్లించుకుంటాను. అదేం లేదు బాబు. ఆకలితో ఉన్నావు, భోజనం అడిగావు, పట్టెడన్నం నేను పెట్టలేనా? మీ భార్యాభర్తలిద్దరూ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి కూర్చోండి, నేను విస్తరి వేస్తాను. ఆకలంటే నాకు అంత గౌరవం. ఈ మాటలన్నీ రాజేశ్వరి ఎదురింటి వాళ్ళు వింటారు. సుందరమ్మ ఆ భార్యాభర్తలిద్దరికీ కడుపు నిండా భోజనం పెడుతుంది. భోజనం చేసిన తరువాత ఆ దంపతులిద్దరూ సుందరమ్మకి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ రోజు సాయంత్రం రాజేశ్వరి ఇంటికి వచ్చి రాగానే శాంతమ్మ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. వదినా, పొద్దున్న మనం మాట్లాడుకున్న విషయం మీ అత్తకి గట్టిగా చెప్పావా లేదా? మళ్ళీ దాన ధర్మాలంటూ ఎవరో ఇద్దరిని తీసుకొని వచ్చి భోజనాలు పెట్టింది. అయినా నాకెందుకులే వదినా, నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. నేను ఇలా నిజాలు చెప్తున్నాననే మీ అత్తకి నేనంటే పడదు. ఆ మాటలకు రాజేశ్వరి, మా అత్తకి పొద్దున్నే చెప్పాను వదినా, దాన ధర్మాలు అని చెప్పి డబ్బులు వృధా చెయ్యకు అని. అయినా సరే నా మాట వినకుండా పెడచెవిన పెట్టింది. ఉండు, ఇప్పుడే వెళ్ళి ఆ ముసలదాని పని పడతాను. రాజేశ్వరి తన అత్తయ్య దగ్గరికి వెళ్ళి కోపంగా, చూడు, పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నాను,
మన దగ్గర ఉన్న 10 ఎకరాల భూమి దాన ధర్మాలని పేరు చెప్పి మొత్తమంతా కరిగించేశావు. పగలనక రేయనక నేను నా కొడుకు ఈ ఇంటి కోసం బండెడు చాకరీ చేస్తున్నాము. నేను ఈ ఊర్లో ఉండి డబ్బులు సంపాదిస్తుంటే నా కొడుకు పట్నంలో ఉండి డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ నువ్వు పైసా సంపాదించకుండా ఇంట్లో తేరగా కూర్చొని మా డబ్బంతా కరిగించేస్తున్నావు. ముసలిదాని వయ్యుండి ఒక మూలన కూర్చోకుండా నీకెందుకు ఇలాంటి పనులు? అదేంటమ్మా రాజేశ్వరి అలా అంటున్నావు? నేను మంచి చేసేది మన కోసమే కదా. నేను చేసే ఈ పుణ్యమంతా ఈ ఇంటి కోసం, నా మనవడి కోసమే కదా. పుణ్యమా? నువ్వు ఆ మాట చెప్పే నన్ను ఈ అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చావు. పెళ్ళైన తర్వాత ఎంత వైభోగంగా ఉండేదాన్ని. నీ మాటలు విని ఇలా బిచ్చగత్తెలా తయారయ్యాను. నీకంతగా దానం చెయ్యాలనిపిస్తే బయటికి వెళ్ళి నీ రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడు. ఆ డబ్బుతో నీకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకో. పగలనక రాత్రనక కష్టపడుతుంది నేను. నా కష్టార్జితం తీసుకెళ్ళి దాన ధర్మాలు చేస్తానంటే అస్సలు ఒప్పుకోను. నీకు ఇప్పుడే చెప్తున్నాను, నా మాట గనుక వినకపోతే ఈ ఇంటి నుండి నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ మాటలకు సుందరమ్మ, నువ్వు చెప్పిన మాటే వింటానమ్మా, దయచేసి నన్ను బయటికి పంపించుకు. రాజేశ్వరి అన్న మాటలకు సుందరమ్మ బాధపడి ఆ మరుసటి రోజు గుడికి వెళ్తుంది. గుడి నుండి ఇంటికి వస్తుండగా ఒక అతను నీరసపడి మైకంతో కింద పడి ఉంటాడు. అటువైపుగా వస్తున్న సుందరమ్మ అతనిని చూస్తుంది. ఆ పరిస్థితుల్లో అతనిని చూసి సుందరమ్మకి మనసు తరుక్కుపోతుంది. అతనికి ఎలా అయినా సహాయం చేయాలనుకొని అతనిని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఆ తరువాత అతని కోసం వేడి జావ కాస్తుంది. సాయంత్రం అయ్యేసరికి రాజేశ్వరి ఇంటికి వస్తుంది. మంచం మీద ఆ వ్యక్తి పడుకోవడం చూసి రాజేశ్వరి సుందరమ్మతో కోపంగా, అత్తయ్య, ఎవరితను ఇలా పడుకున్నాడు? అప్పుడు సుందరమ్మ జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలకు రాజేశ్వరి, ఏంటి, ముక్కు ముఖం తెలియని ఒక అనామకుణ్ణి తీసుకొచ్చి మన ఇంట్లో పడుకోబెట్టించావా? నువ్వేమైనా మదర్ తెరేసా అనుకుంటున్నావా? నువ్వు ఇతని ఆరోగ్యం కోసం అంతగా పట్టించుకున్న దానివైతే ఇతనిని ఆసుపత్రిలో చేర్పించి ఓ 10 రోజులు నువ్వు కూడా అక్కడే ఉండి సేవలు చేయలేకపోయావా? ఈ ఇంట్లో మనం ఉండడానికే చోటు లేదు, అయినా సరే నువ్వు ఇతన్ని రప్పించావు. నీకు వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధి బాగా మందగిస్తుంది. రోజు ఏదొక పనికిమాలిన పని చేసి నాకు తలనొప్పి తెస్తున్నావు. నీ వల్ల మనశ్శాంతి అన్నదే లేకుండా పోతుంది. ఈ ఊర్లో వాళ్ళందరికీ నువ్వు మంచిదానివి, గొడ్డులా కష్టపడి నిన్ను పెంచుతున్నందుకు నేను చెడ్డదాన్ని కదా. ముక్కు ముఖం తెలియని ఒక అనామకుణ్ణి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావని ఇప్పుడే నీ గురించి ఊర్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను అని రాజేశ్వరి వీధిలో వాళ్ళని పిలిచి తన అత్త గురించి చెప్తుంది. అది వదిన, జరిగిన విషయం. ఈ ముసలిదానితో నేను వేగలేకపోతున్నాను. అది కాదమ్మా రాజేశ్వరి, నువ్వింకా నోరు మూసుకో. నీతో మాట్లాడి అనవసరం. వదిన, నా కొడుకుకి ఫోన్ చేయి. రేపు వాడు వచ్చాక వాడితో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోమంటాను. ఇక్కడ ఈ ముసలిదానితో వేగలేకపోతున్నాను అని అంటుంది రాజేశ్వరి. ఆ మరుసటి రోజే తన కొడుకు రవిని రప్పించి రాజేశ్వరి జరిగిన విషయమంతా చెప్తుంది. మీ బామ్మ మదర్ తెరీసా అవతారం ఎత్తి నన్ను అస్సలు బ్రతకనివ్వడం లేదురా. ఈవిడి గారితో నేను వేగలేకపోతున్నాను. నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపో. ఏంటి బామ్మ నువ్వు చేసిన పని? చూడు, అమ్మ నిన్నంతా శాంతమ్మ పిన్ని ఇంట్లో పడుకుంది. బాగోలేని మనిషిని ఆసుపత్రిలో చేర్పించాలి గాని నేరుగా ఇంటికి ఎవరైనా తీసుకొస్తారా? ఒకవేళ అతనికి జరగరానిదేమైనా జరుగుంటే నేరం నీ మీదే పడేది. ఇప్పుడు ఇతనికి ఆరోగ్యం బాగైపోయింది, సంతోషమే. ఇప్పుడు అసలు చిక్కేంటంటే అమ్మ నాతో వచ్చేస్తానంటుంది. నేనే ఆ పట్నంలో నా స్నేహితులతో కలిసి ఒక చిన్న రూమ్లో ఉంటున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మని నేనెలా తీసుకెళ్ళగలను? మన పరిస్థితులు బాగోకపోవడం వల్ల నేను 10వ తరగతి వరకే చదివాను. అదే పై చదువులు చదివుంటే నేనిప్పుడు కూలి పని కాకుండా మంచి ఉద్యోగం చేసేవాడిని. పోనీ
అమ్మని కూడా నాతో పాటు తీసుకెళ్దామంటే నాకు వచ్చే జీతం తక్కువ. అందుకే మన ఇంటి పరిస్థితులు అర్థం చేసుకొని అమ్మ చెప్పినట్టు నడుచుకోవే బామ్మ అని అంటాడు రవి. వాళ్ళ మాటలన్నీ వింటున్న ఆ వ్యక్తి వాళ్ళతో ఇలా అంటాడు. బాబు, ఆ పెద్దావిడిని ఏమీ అనకండి. ఆవిడ వల్లే నేను బ్రతికాను. ఆవిడే గనక లేకపోతే నా కుటుంబం అనాథగా మిగిలిపోతుంది. నేను పెద్దాపురం ప్రెసిడెంట్ని. మీ బామ్మ నా ప్రాణాలు కాపాడినందుకు నేను నిన్ను పై చదువులు చదివిస్తాను. చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మీ బామ్మ పేరు నిలబెట్టు. నువ్వు చదువుకొని ఉద్యోగం చేసేంత వరకు మీ ఇంటి అవసరాల కోసం డబ్బు నేను పంపిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. బామ్మ చేసిన సహాయానికి మరియు మంచి పనులకు వాళ్ళకి ఊహించని అదృష్టంలా కలిసి వచ్చింది. ఆ కుటుంబమంతా చాలా సంతోషంగా ఉన్నారు. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే అది ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. అదే ఊహించని అదృష్టం.